మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పాటికే జైల్లో ఉండేటోడు. ఈయన ఎయిర్ ఏ ముందు జర ఈయన బడిసాం చేయాలన్న ఎయిర్ ముందు. నువ్వు అన్న సిపాయివే, నువ్వు వేస్తోనివే, ఇంత పెద్ద మాట అంటివే. మరి కేంద్రంలో మోడీ ఉన్నాడుగా అన్న, ఎందుకు వేయలేకపోయినలే మరి కేసీఆర్ని జైల్లా, కవితని జైల్లా? ఒక్కయ్య నువ్వు సకదనాల మనిషి, నువ్వు ఒక్కనివే రాలేదని జైలు గేట్ తెరవలేదు. ఈయన చెప్పలేదని ఆగినట్టున్నది. ఈయన సార్ మోడీ గారు జైలు వేసి పడేరు కవిత గారిని అనగానే వేసి పడేసి, మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ అంటే కేటీఆర్ నేరం చేసినా నేరం చేయకపోయినా జైలు వేయవలసిందేనా? ఆయన ఏం నేరం చేసిండో, ఆ నేరానికి సంబంధించిన విచారణ ఏందో అదంతా ఎంక్వైరీ జరగకముందే జైలు వేయాలా? ఆ పని అయితే ముందు నీ కొడుకుని జైలు వేయాలి. ఏదో బుక్కెడు బువ్వ పెట్టిండు ఇంకా నీ కొడుకు కేసీఆర్ ఇద్దరు కలిసి, లేకపోతే ఈ పటికి నీ కొడుకు జైలు ఉండాలి. మైనర్ పిల్లగాళ్ళని పట్టుకొని ఎటు పడితే అటు పురుజలమించలేదు అన్నిండు, గప్ప గప్ప గుద్దిండు, కడుపులా ఎగిరెగిరి తన్నిండు, ఓ బూతులు తిట్టిండు. ఏదో పోనీలే పోరగాడు, ఆకతాయి పోరగాడు, చదువుకుంటాడు బీటెక్ అని ఇడిచిపెడితే నీ కొడుకు ఇప్పుడు బయట ఉన్నాడు. నీ కొడుకును బయట ఇడిచిపెట్టుడే పాపమైందా? జైలు ఎత్తావు. జైల్లో ఏం తప్పు చేసిండు కేటీఆర్ జైలు వేసేదానికి? ఎందుకన్నా ఈ దేడి దిమాగ్ కథలన్నీ? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డకై పరిమితమా? అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతుందని ప్రశ్న. సేమ్ ఇదే ప్రశ్న బీజేపీని అడుగుతుంది కాంగ్రెస్. ఎందుకు కేసీఆర్ని ఏమనలేదు, కవితను ఎందుకు జైలు వేయలేదు అని ఇదే ప్రశ్న అడుగుతుంది బీజేపీని. ఇక మళ్ళా